దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న మాటను మనం అతి స్పష్టంగా చూడాలి. ఈ పిలుపును మనం చూసినప్పుడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు ఆయన మాట, మీరు ఆయన మాట వినిన ఎడల, అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆ మాట అవును, ఈ ప్రకారం నేను చేస్తే మంచిది, ఈ ప్రకారం జీవిస్తే నేను మంచిది, ఈ ప్రకారంగానే నేను ఉండా, నా ఇష్టానుసారంగా అని నీవు అంగీకరించాలి. దేవుని బిడ్డలారా ఆలోచించు. ఆయన ఆరాధించడం అంటే కేవలం భజన చేయడమే కాదు, ఆయన చెప్పినట్టుగానే ఈ లోకంలో ఈ జీవితాన్ని నడిపించాలి. నువ్వు సంసారం చేస్తున్నావు, పిల్లలు వేస్తున్నావు, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు. అంతేకాదు పిల్లరా, నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు, జీవనోపాధి పిల్లలేవండి చేస్తున్నారు, కూలి పని కావచ్చు, మరొకటి సంథింగ్ ఏదైనా సరే పిల్లల్ని చేస్తున్నావు. ఈ పనులన్నిటిలో కూడా ఇది దేవుడు నీకు అప్పగించిన పని. ఈ పని కేవలం దేవుని బిడ్డలారా ఆలోచన ఏమండి వృత్తి కోసమే కాదండి. ఈ పని పిల్లలండి సమకూర్చుకోవటమే కోసమే కాదండి. ఈ పని అంతటి దేనికంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలారా. ఇందులో నీవు నీతిని నిరూపించడానికి, దైవ చిత్తమును పిల్లలు నెరవేర్చడానికి, ఆయన చెప్పిన క్రమంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే ఆయన చిత్తాన్ని ఏం చేయాలి చెప్పండి, నెరవేర్చాలి. స్తోత్రం చెబుదామా? రెండోసారి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. ఒకసారి దేవుని బిడ్డలారా ఆలోచన, భక్తుడిని ప్రభు అన్నారట, నా దాసుడా, నీకు వచ్చిన చందాలు 10 వంతు తీసుకెళ్ళి పలానా వాళ్ళకి మన చేశానాడు అంటే, సరే అని చేసి దశం భాగం తీసి ఆయనకు వచ్చిన పిల్లల చందాలు పిల్లల దశం భాగం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ఆలోచించి కొన్నాళ్ళు పోయిన తర్వాత 10 వంతు కాదు 50 వంతు ఇచ్చాడు. అంటే సగం ఇచ్చేయమని చేసి, సరే అని చేసి తీసుకెళ్ళిపోయి సగం ఇచ్చేసాడట. ప్రతి వారం తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆయన సగం ఇచ్చేస్తున్నాడట. మరలా కొంచెం వాళ్ళ సగం కాదు 75% ఇచ్చేయమన్నాడు. 10% ఇచ్చేట్టుకుని 75% ఇచ్చేసి, అయితే పిల్లలేండి మరలా అన్నాడట, ఆదివారం వచ్చే చందాలను పూర్తిగా అతనికి ఇచ్చేయమని. అంతే వెంటనే పిల్లలు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత మరలా దేవుని బిడ్డలారా ఆలోచించండి పిల్లారా, మళ్ళీ ప్రభు చెప్పారట, నువ్వు వచ్చిన చందా కాదు, ఇంకా దానికి ఒక 10% వల్ల కలిపి ఇచ్చే పని చేశారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సరే ప్రభు చెప్పాడు, చెప్పిన తర్వాత చేయాలి కదా. కానీ పిల్లలండి ఆయన చెప్తున్నాడు, చాలా కష్టం పిల్లలండి. అయితే వచ్చింది ఎక్కిస్తాడు కానీ రాంది ఎక్కడిస్తాడు ఆయన? అంటే ఆదివారం ఆరాధనలో పిల్లలే వస్తుంది. సరే అని చేసి పిల్లలేండి ఇక మిగతా రోజులు వచ్చే చందాల్లో ఉండి కూడా ఇంకో 10% పిల్లలండి ఆ దశం భాగం పిల్లల తాలూకు పిల్లలు, దీనికి దశం భాగం కింద, ఇది ఎంత వస్తుందో దానికి దశం భాగం కింద తీసి అందులో పెట్టి ఇవ్వడం ప్రారంభించారు. ఇంకా పిల్లలు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. మరలా ఇంకా దేవుడు పెంచుతున్నాడటండి. పెంచుతూ ఉంటే దేవుని బిడ్డలారా ఆలోచన రోజున పిల్లలేండి ఆయన కాస్త బాధ కలిగిపోయింది. అయితే ప్రభా నీ ఇష్టం, నువ్వు ఎంత ఇమ్మంటావో చెప్పు, సంఘాన్ని చెప్పేస్తాను నేను అన్నమాట. సంఘం చెప్పేసేసి ఇంకా దేవుడు చాలా అవసరంలో ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ ఏమన్నా పలానా వాళ్ళకి ఇమ్మంటున్నాడు కాబట్టి మీరేమంటే ఆయన చేసి నేను సంఘానికి చెప్పేస్తాను అని చేశాను. దేవుని బిడ్డలు అందరం దేవునికి ఇస్తాం. హల్లెలూయా. 2 స్థాయికి ఇస్తాం. అప్పుడు పిల్లరా ఏమంటే దేవుడు మెల్లగా ఆయనతో మాట్లాడాడు, నా దాసుడా వాళ్ళు చందా తీసుకొస్తున్నారు, ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు అని అడిగాడు. అంటే వాళ్ళ కష్టార్జితంలో తీసుకుంటున్నాడు. మరి లోకంలో కష్టపడిన వాళ్ళందరూ కూడా మరి ఇంత సంపాదించగలుగుతున్నారా అని చేసి అంటే, లేదు ప్రభా, ఎంతోమంది కూలి పనులు చేసి పొద్దున్న సందాలు కష్టపడుతున్నారు కానీ కడుపు ఉండడం లేదు. కానీ కొద్ది నిమిషాలు కష్టపడినా కొంతమందికి చాలా సమృద్ధిగా ఆహారం ఉంటుంది. అది నా ఆశీర్వాదం, నేను ఇచ్చాను వాళ్ళకి ఇచ్చిన వాడిని నేను నీకు ఇవ్వనా? నువ్వు మనుషులు ఎందుకు అడుగుతావని దేవునికి ఇస్తాను. హల్లెలూయా. క్షమించు నాయన అన్నాడు. ఏమన్నాడు? నన్ను క్షమించడానికి నువ్వు ఇచ్చేదేవుడు అని చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను నీతో చెప్తున్నాను. నీకు ఇచ్చిన వాడిని అతను నేను కలుగు చేయలేనా? అతను నేను ఇమ్మనేది నీ ద్వారా ఎందుకు పంపిస్తాను? నేను అతనికి ఇవ్వలేనా నేను ఆయన చేసి చెప్పాడు. అప్పుడు పిల్లలు నాకు తప్పే అని చేసి దయచేయండి ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా నిజమే, మన జీవితాల్లో కూడా ఎదురవుతున్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు మనం భరించగలం. లేకపోతే ఆయన అడుగుతామని చేసే పిల్లలు వస్తాయి. స్తోత్రం చెప్తామా? 2 స్థలం తగ్గిస్తాడు. ఒక ఆయన 40 అంతస్తుల పైన ఉన్నాడట. ఏనాడు 40 అంతస్తుల పైన ఉన్నాడు. పైన ఉన్న వ్యక్తి దేవుని బిడ్డలారా ఆలోచన చేసి కింద నడుపుకున్న వ్యక్తిని పిలుస్తున్నాడట. ఆయన ఎక్కడున్నాడు? 40 అంతస్తులు కింద ఆ నేల మీద
పిల్లలు వ్యక్తులు పనిచేస్తారు, వాళ్ళు కేకేస్తున్నాడు. కేకేస్తుంటే ఆ 40 అంతస్తులు ఉన్న పైన ఉన్న వాడికి ఈ కింద ఉన్న పైన ఉన్న వాడి మాట కింద ఉన్న వాడికి వినపడద్దండి, వినపడదు. అప్పుడు ఏం చేశాడు, ఇలా కాదు, ఎంత పిలిచినా పైకి చూడటం లేదు, కింద ఏదో చేసుకుంటున్నారని చేసి వాడు పైకి చూడాలని చేసి పిల్లలండి రూపాయి బిల్లును పిల్లలండి పైనుంచి పిల్లలు వేశాడు. వేసి దేవుని కదా అతను పక్కనే పడిందట, కింద ఉన్నవాడి యొక్క పక్కనే పడింది. తీసి చక్కని పిల్లలు జేబులో పెట్టేసుకున్నాడు అట. ఏం చేశాడండి, తీసి జేబులు ఎత్తుకున్నాడు. కానీ పైకి చూడలేదు, 80 రూపాయలు పడింది ఏంటంటే పైకి చూడలేదట. పైకి చూడకపోతే పిల్లలండి మరలా కొంతసేపటికి మరలా పిల్లలండి 100 రూపాయలు వేసాడట. ఏం చేశాడండి, ఆ 100 రూపాయలు తీసుకుని జేబులో ఎత్తుకున్నాడట. మరలా 500 వేసాడట. 500 తీసుకుని జేబులో ఎత్తుకున్నాడట. కానీ పైకి చూడటం లేదు. ఎంత ఇచ్చినా కానీ ఏం చేయడం లేదండి, పైకి చూడటం లేదు. ఇటు పైకి చూడాలంటే ఇలా కదని ఇటుక వేసాడట దాడి మీద. పైనుంచి ఒక రాయ వేసాడు, ఏతులోకి నెత్తి మీద తగిలి టంగా తగిలేసాడు. అయ్యో బాబు అని వేసినప్పుడు ఇలా చూసాడట. చూడక పైన ఉన్న యజమానుడు కనపడుతున్నాడు. అంటే మేలు చేస్తే మేలు కలిగే కొద్ది ఏం చేస్తున్నాడు చెప్పండి, పైకి చూడటం లేదు. బాగా చేస్తాం బాబాయ్ నీకు స్తోత్రం ఆయన అంటాం లేదు. మన కష్టం, మన జ్ఞానం, దాంతో సాధించేతనం, దాంతో ఇలాగే పైకి చూడటం లేదు. అయితే పిల్లల ఎప్పుడైతే రాయబడితే అప్పుడు ఏమవుద్ది, పైకి నిజమే సాగిపోతుంది కదా. పిల్లలు ఏదో అయిపోతుంది కదా, ఏదో జరిగిపోతే పైకి నువ్వు చూడటం మానేస్తుంది, అప్పుడు రాయేస్తాడు. అంటే నీకు ఎలా ఉంటుంది, ఆగిపోవచ్చు, గిలగిలా కొట్టుకోవాల్సిన పరిస్థితి, మనశ్శాంతి పోతుంది, నెమ్మది లేకుండా పోతుంటుంది. పిల్లరా చెప్పుకోలేని పరిస్థితి, నీ బాధను మనం అర్థం చేసుకోలేని పిల్లరా పరిస్థితి పిల్లలు నీకు ఏర్పడిపోతుంటుంది. అగోచరమైన స్థితి పిల్లలు దేవునికి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నా జీవితంలో నేను అనుభవించాను. ఆయనకు లోబడకుండా తిరగబడినప్పుడు ఆ పరిస్థితి నేను అనుభవించాను కనుక మీకు ఆ సాక్ష్యం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న సాక్ష్యం యథార్థమైనదని ప్రభు సేవకుడిగా పిల్లలుండి అనుభవసారి ఈ మాటను అనుభవించిన వాడిగా నేను మీకు తెలియపరుస్తాను. రాయేసినప్పుడే బాధ కలిగినప్పుడు ఏం చేస్తామని చెప్పండి, బాగా చూస్తాం. కొంతమంది మేలు కలిగినప్పుడు అయ్యో దేవుడు ఎంత సహాయం చేశాడు. వీళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళండి, కృతజ్ఞత మేలు కలిగిన అందరికీ లేని పద్యాన్ని ఎంత బాగా నాకు ఇచ్చావు ప్రభు. అదిగో దేవుని పిల్లల ముష్టి వాళ్ళు పిల్లలు అయా పిల్లల బాధల్లో ఉన్న వ్యాధుల్లో సయ్య బాబు స్తోత్రం చెప్తామా, 2 స్థానానికి ఇస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఆలోచించి ఒక వ్యాపారం చేసే వ్యాపారవేత్త దేవుని బిడ్డలను ఆలోచించి ఒక ఊళ్ళోనట్టండి ముగ్గురు కిరణా కొట్టుకుల వ్యాపారం ముగ్గురు కూడా కరోనా వచ్చేసి ముగ్గురు కూడా దేవుని బిడ్డలు రక్తం కట్టి మరి చచ్చిపోయారు. శిరోమణి గారు ఎలా చచ్చిపోయారు, ఎట్టనా రక్తం ఎలా చచ్చిపోయారు, ఇద్దరు ముగ్గురు రక్తం కట్టి చచ్చిపోయారు. కారణం ఏంటి, ఎందుకు వచ్చారు, ఇంతలాగా ఎందుకు వచ్చారు? పిల్లలు ఆ చూసుకుంటే ఆడలేకపోతున్నాం, మనం బయటలేము, ఇతరులతో మాట్లాడటం లేదు. దేవుడు ఎన్ని కార్యక్రమం ప్రతి ఇంటికి తిరుగుతూ పిల్లలేండి ఇంకా దేవుని దేవాలి దేవునికి స్తోత్రం లేదు. అంటే ఎంత కాపుదలిస్తున్నాం, స్తోత్రం విందాం. హల్లెలూయా. ఎంత కాపుదలిస్తున్నాం దేవుని. అందుకే భక్తులు అంటారు, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇవిగో నా స్థితుల సింహాసనం నివసింపజేసినందునా ఇవిగో నా స్థితుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. నీలో నివసింపజేస్తాను. ఇదిగోనయ్యా కృతజ్ఞతాస్తుతి, ఎందుకంటే ఏ అపాయము రాకుండా నా గుడారం వచ్చాడు, నన్ను కాపాడిందేమో స్తోత్రం చెప్దామని. ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో
నీలో స్తోత్రం చేద్దాం. 7వ వచనము పైనంతా కూడా ఆయన ఎలా స్తుతించాలో, ఆయన ఎలా ఆరాధించాలో ఆయన ఎవరో చెప్పబడుతూ, క్రిందంతా కూడా ఆయన మీద తిరగబడిన జనుల యొక్క పిల్లలేవండి వృత్తాంతం పిల్లలేవండి వ్రాయబడి ఉంది. తిరగబడిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఆయన లెక్క చేయకుండా పిల్లలేవండి ఆయన దేవుడిగా, ఆయన ప్రభువుగా, ఆయన అధికారానికి లోబడకుండా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. అరణ్యమందు మెరీబా యొక్క కఠినపరుచుకుని ఉన్నట్లు, ఆ మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరుచుకొనకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యము చూచిని నన్ను పరీక్షించారు. ఆయన పరీక్షించి ఆయన శోధి నీవెవడవు, నీవెందుకు పక్క ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు కనుక 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను విసికి వారి హృదయం తప్పిపో ప్రజలు వారి మార్గం తెలుసుకోలేదని అనుకుంటుని. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి స్తోత్రం చెప్పండి. ఇక మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశం. కనుక ఐగుప్తుల నుంచి వచ్చిన వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో పుట్టిన వాళ్ళే దేవుని బిడ్డలారా, విశ్వాస వీరులే, దేవుడికి లోబడిన వారే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశించారు. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన కనుక పిల్లారా, ఆయన విశ్రాంతి మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు, నెమ్మదిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు, సమాధానం దయచేసే దేవుడై ఉన్నాడు, గర్భిల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. పిల్లలు ఏ పరిస్థితి అయినా గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు కనుక పిల్లరా ఆయన కార్యం చేయాలి అంటే ఆయనకు నువ్వు లోబడాలి, ఆయన అధికారంకు నువ్వు లోబడాలి, ఆయన ఆరాధించాల్సిన విధంగా రండి నమస్కారం చేసి సాగిలపడము. ఏం చేయాలండి? సాగిలపడాలి. ఇంక నువ్వు కనపడ సాగిలపడితే నువ్వు కనపడకు, ఆయన కనపడతాడు. సగం పులి కూర్చున్నామని మోకరించామనుకోండి, ఏమంటే మోకరించామనుకోండి ఏమో చెప్పండి, మనం సగం ఆయన సగం కనపడతాడు. అవునా కాదా? ఏమండి సాగిలపడామనుకోండి ఏమో చెప్పండి. దేవుని బిడ్డలను ఆలోచించి మన మందిరాలు సాగిలపడడం అనేది పిల్లలేమండి మనకి లేదు. ఎందుకంటే పిల్లలేమండి ఈ యొక్క పిల్లలేమండి మళ్ళీ వీటన్నిటిని విగ్రహారాధన టైప్ మార్చేస్తామని సాగిలు పడ్డం అనేది మనకి లేదు. కానీ దేవుని బిడ్డలను పూర్వం మందస్సం గట్ట మందిరం పిల్లలు ఉండేది సాగిలు పడేవారు. దేవుని బిడ్డ మందస్సం ఎదురుగా లేకపోతే ఆ బలిపేట ఎదురుగా ఆ దేవాలయం ముందు సాగిలు పడడం అంటే పూర్తిగా సరౌండ్ అయిపోవడం అన్నమాట. దేవుని బిడ్డలను ఆలోచన పూర్తిగా అల్లబడిపోవడం. ఇక మనమే మనకి ఏ అధికారం లేదు. దేవుని బిడ్డలను ఆలోచించి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లకి స్తోత్రం. మనం మధ్యలోకి నిశ్చితార్థంలో నేను ప్రమాణం చేయించాను. ప్రమాణంలో అన్నాను, అమ్మా నీ మీద పూర్తిగా నీ భర్తకి అధికారం ఇవ్వడానికి నువ్వు లోబడుతున్నావా, నువ్వు ఆయనకు నువ్వు అధికారం ఇవ్వడానికి అంగీకరిస్తున్నావు అంటాను. మరి నీ ఆస్తి మీద నీ రాబడి మీద పూర్తిగా అంతటి మీద ఆయనకి అధికారం ఇస్తున్నావా అని చేసి అంటే ఇస్తున్నానండి అని చెప్పాను. అప్పుడు పిల్లలు అంటే ఇలాగ ఎవరు అడగబలి అడుగుతున్నారని మీరు అని చేసి ఒక ఆయన దేవుడికి స్తోత్రంగా. మరి వివాహం అంటే ఏంటి? ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటుంది. ఎవరి టోన్ సెట్టాలి, ఎవరి పరిపాలన అంతే కాదు. ఒకరి మీద ఒకరికి అధికారం ఉంటుంది. నాధికారం లేకుండా నాకు పిల్లలండి పిల్లలు సరిహద్దులు తీసుకుంటే అది పిల్లల కాపురం, అది పిల్లలండి భార్యాభర్తల సంబంధం. దేవుని బిడ్డలను ఆలోచించింది పిల్లలు అంటే వివాహ వ్యవస్థను వెక్కిరిస్తున్నావు, ఆయన పిల్లలు ఏర్పరిచిన క్రమాన్ని వెక్కిరిస్తున్నావు. తిరగబడుతూ దేవుని బిడ్డలను ఆలోచించి, తిరగబడితే దేవుని బిడ్డలరా క్షమం మన దగ్గర లేదు కనుక పిల్లలు ఆలోచించండి. అందుకే రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయండి. ఎలా చేయాలి, ఆయన ఎలా ఆరాధించాలి, మాకు ఇంత బానిసత్వం ఇచ్చేబెట్టిన ఆయన అని కాదు, ఉత్సాహంతో దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రంగా బాధపడుతూ కాదండి, ఇంకా సంతోషగానము చేయొచ్చు. ఎలా చేయాలండి? స్తుతించేటప్పుడు దేవుని బిడ్డలు అందరూ దేవునికి స్తోత్రమే. సంతోషగానంతో దేవుని స్తుతించాలి. ఇంకా దేవుడి కీర్తన పాడచ్చు, ఆయన పేట సంతోషగానం చేయడం. మా యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. దేవునికి స్తోత్రంగా. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నువ్వు నిలబెట్టినోడు కాదు, నిన్ను పుట్టించిన వాడు. దేవునికి స్తోత్రంగా.
నువ్వు పుట్టించుకోడు, నువ్వు తయారు చేసుకున్నాడు కదా ఆయన అని ఎవరు యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం కలిగిన మహారాజు. భూమి ఆకాశములు, భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వతములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగజేశాడు. ఆయన హస్తం భూమిని నిర్మించాడు. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలు, ఆయన మేపు గొర్రెల. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఆయన పాలించు ఏమంటే ప్రజలం. ఎవరు చెప్పండి? ఆయన పాలించే ప్రజలం. ఆయన మనం పాలించడం లేదు, మనం ఆయన పాలిస్తున్నాం. సర్వలోకమును పాలిస్తున్నాం. సర్వలోకమైన మాట. అందుకే గాలిని నీటిని గద్దించగానే మిక్కిలి నిమ్మలమైపోయింది. కానీ ఇస్కరియోతును గద్దిస్తే పిల్లరేమండి, వీడు పుట్టకుండా ఎంత పిల్లన్నా కానీ పిల్లడు మారు మనసరం లేదు, భ్రష్టుడైపోయాడు, నాశనానికి పోయాడు. నాశన పుత్రుడి కింద పిల్లరేమండి చివరికి మిగిలిపోయాడు. గద్దింపున సహించుకునేవాడు. దేవుని బిడ్డలను ఆలోచించి శిక్షణ పిల్లలు ఉపేక్షించేవాడు. పిల్లలు అబద్ధికుడైపోతాడు. లేఖనం చెప్తాను. పిల్లరా కష్టం రాగానే ఎందుకు వచ్చింది త్వరగా చక్క పెట్టుకోవడానికి దేవుడిలో పడ్డ మంచి పునాది వేసుకుని చక్కగా పిల్లలు తయారవటానికి పిల్లలు. నేను రాత్రి వాక్యం చూస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఓ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన. దేవుడు బిడ్డలను ఆలోచన చేయకుండా ఒబేదేమో మనస్సు విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు ఆయనకి మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచిగా ఉంటాయి వారు తమ పనులు గట్టివారు అని రాయబడి. ఆ పిల్లలు దేవుని బిడ్డలను ఆలోచించాడు. ఏమంటే దిట్టైన వాళ్ళు గట్టివారు అని పిల్లలు అక్కడ పదం పిల్లలు రాయబడి ఉంది. అంటే పిల్లరా ఏమంటే వంట ఎలా వండవాలో తెలుసు. పిల్లలండి పిల్లరా కాపురం ఎలా చేసుకోవాలో తెలుసు. తెలియదంటే పొలం ఎలా పిల్లలంట వ్యాపారం ఎలా చేసుకోవాలో తెలుసు. పిల్లలంట తమ్మ కప్ప చెప్పబడి భూమి మీద ఏ పనులు ఆ పనులని ఎలా చేసుకోవాలో అన్ని కూడా చెట్టులో గట్టివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పనికిరాను అని కాదండి, దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డ స్థాయికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచించండి. పిల్లరా ఏమండి అంత గట్టిదనం ఎలాగ వచ్చిందండి? వయసు వచ్చేదండి. వయసులో వచ్చింది కానీ పిల్లలు ఏమండి పోయే కాలం దగ్గర పడినా కానీ రోజు సనుకోవడాలు కొనుక్కోవడాలు దేవుని బిడ్డలు దెబ్బలాడుకోవడానికి దేవుడు ఉంటాయి. ఎందుకంటే వయసు పెరిగింది కానీ ఏమండి ఏమని చెప్పండి? దేవుని బిడ్డలను ఆలోచించి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలను ముసలమ్మ ముసలోళ్ళు ఎడతా ఉంది. దేవుడు సాగించ దేవుని ఎంత భయంకరంగా వరా అన్నాడు. అమ్మ ఏమంటుంది? వరా ఎవరిని కట్టుకున్న భర్తని ఏం పెడుతుందండి? ఇవ్వలేము. అయ్యో దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం. నిలబడి దేవుని బిడ్డలను ఆలోచించి ఒక ఆవిడైతే ప్రియలను అయ్యా వచ్చాడా అయ్యా వచ్చాడా ఆ బోకు వచ్చాడా? అమ్మ ఎంత చక్కటి పేర్లు మాకు తెలియదుగా, ఆవిడ చెప్తేనే కానీ దేవుని బిడ్డలను ఆలోచించి చక్కటి పేర్లు పిల్లరా ఏమన్నా సెట్. మేమేదో పేర్లు పెట్టుకుంటాం. పిల్లలు సెట్ ప్రభుదాసయ్య గారు మేము అనుకుంటాం. భార్య అడిగితే చెప్తా ఉంటాయి. దేవుని బిడ్డలను ఆలోచించి ఏమిటి నిజమే నా గురించి ఎవరు చెప్పాలనిపిస్తుంది? నిజమే పిల్లలు మా ఇంట్లో వాళ్ళు చెబితేనే ఆ పేరు కరెక్ట్. మీరు చెప్పుకుంటే పేరు పిల్లలే మాత్రం కూడా కరెక్ట్ కాదు. అందరం దేవుడికి స్తోత్రం. ఇంట్లో వాళ్ళు పిల్లలు అబ్బో పిల్లలు ఎంత ఇంతకాలం ఉన్నా కానీ ఈ ముసలమ్మ ముసలోడికి ఏమి లేదు చెప్పండి. ఒక పిల్లల పద్ధతి ఎంత భయంకరమైన స్థితి, ఎంత దారుణమైన పిల్లల స్థితి, ఏది లోబడిన స్థితి, ఏది ఆయన అధికారంలో ఒప్పుకున్న స్థితి. పిల్లరా నామకార్థమైన భక్తి జీవితం ఉండకూడదు. ఇదిగో దిట్టైన వారు కారణం ఏంటి? ఆ పునాది వేసింది ఒబేదేమో. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే అసలు ఈ స్థితి ఇంటి స్థితి కలిగిన వారు ధన్యులు. అంటే కడుపుండా కూడు కలిగిన వారు కాస్ట్లీ పిల్లలేమండి వస్త్రాలు ధరించేసిన వారు ఏమండి కోట్లు సంపాదించేసిన వారు ధన్యులని లేఖనంలో చెప్పబడలేదు. దేవుని బిడ్డలను ఆలోచించి నీ ధనం ఇక్కడ ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు. నీ ధనం నీతో పాటు రాదు చెప్తుంది. లేక ఎందుకు చెప్తుంది? సంపాదించొద్దని కాదండి, కానీ ఆ సంపాదించే విధానం గురించి చెప్తాను. ఏ దావీదు పుల్లెండు గొప్ప ధనికుడు కాదా? సొలొమోను గొప్ప ధనికుడు కాదా? యోబు గారు గొప్ప ధనికుడు కాదా? భక్తులందరూ గొప్ప గొప్ప ధనికులు కాదా? అబ్రహాము గురించి ఏమి రాయబడింది? నువ్వు మా మధ్య
దేవుని వీటిలో ఆలోచన ఉంది, స్థితి ఉంది, ఇస్తాడు. లోకానికి అది మనకెళ్తాడు. అసలు లోకాన్ని ఇప్పుడు మన కాలం దగ్గర పిల్లలండి దాసులుగా పెట్టేస్తాడు. మనల్ని పిల్లలుగా దిక్కులుగా పెడతాడు, అలాగే ఇస్తాడు ఆయన. అయితే నీవు పిల్లలు ఆయన అధికారములకు లోబడి ఆయనకు సాక్షిగా, నీతికి సాక్షిగా, ఆయనకు సాక్షిగా అంటే ఏదో అన్నట్టు నీతికి సాక్షిగా నీతి నీలో కనపడతా ఉండాలి. నేను చూస్తే అలా నీతి కనపడంటే వాళ్ళు క్యారఫాటర్స్ ఆల్రెడీ అని చెప్పాలి. అలాగే పిల్లల జాగ్రత్తతో సాగాలి. అలాగే పిల్లలు భక్తి జీవితం వస్తున్నారు, మంచిదే, కూర్చున్నాను. మీ మనసు అలాగే పిల్లల దేవునితో సమాధానంగా ఉందా? నేను కూర్చొస్తాను. కొన్ని పిల్లలండి చెప్పిన మాటకు చెప్పిన ఇక్కడ పలకబడుతున్న పదానికి పెడచెవి పెట్టే మనసు నీకు ఉండకూడదు, కట్టుబడిపోవాలి. ఇలా అవునా, ఇలా ఉంది. ఈ మాట చెప్పగానే మీలో ఏమైపోవాలి? ఒక విధమైన సమాధానం, ఒక విధమైన విధేయత, తిరుగుబాటు అనేది మీలో కలదు. ఇంకంటే దేవుని బిడ్డ అలా జాగ్రత్తగా పిల్లలు కొనసాగినట్టే ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది గుళ్ళకు చారిపత్యాలు చెలాయిస్తారు. మేము అలా చెప్తామండి, మేము ఎలా చెప్తామండి, మా ఇష్టం అండి. ఇంకా అలాంటప్పుడు గుడి ఎలా అవుతుంది? సంఘం అవుతుంది, పీతల మంగం అవుతుంది. దేవుని బిడ్డలు ఆలోచించి సంఘం విడిచిపెట్టి బయట ఎందుకు పనికిరాదు. ఆ సరిహద్దులు ఆ గడప లోపల ఉన్న వారే లేకని చెప్తాను. దేవునికి స్తోత్రం. నేను లోపలే ఉన్నాను అనుకుంటున్నారేమో, లోపల ఉన్నారు. మీ మనసు ఎక్కడుంది? జాగ్రత్త సుమా. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన వాడు, ఆయన లోపం కూడా దేవుని దాసునిగా అనుభవపూర్వకంగా నేను మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. మనం ఆయనకు లోబడటం మంచిది. భయంకరమైన పరిస్థితి చూస్తున్నాం. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. ఇప్పుడైనా తరలిరండి దైవచ్చినమా ప్రభుని పిల్లారా, ఇప్పుడైనా దేవుని బిడ్డలారా ఈ ఘోరమైన కళ చూసైనా, ఈ భయంకరమైన కళ చూసి ఆయన సన్నిధిలో ఉండటం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడ్డమైన గడ్డి తినడం మంచిది కాదు, ఎటాసంగా తినడం మంచిది కాదు. క్రమం కలిగి మంచిది. అలా నమ్మదగిన దేవుడు మనల్ని సర్వదా నడిపించే దేవుడు ఉన్నాడు. అట్టి రీతిగా దేవుడికి లోబడదాం. దేవుని ఆశీర్వాదానికి వారసులవుతాం. దేవుడి వాక్యం దీవించునుగా. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపితే తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపితే తరలి రండి. మరలి రండి దైవ జనమా, బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను. ఎంత నలిగినారు దైవ జనమున ప్రార్థన దాహం పుట్టకపోయెను. ఎంత నలిగినారు దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను. సంఘములో మన జీవితములలో, సంఘములో మన జీవితములలో పీఠములే కష్టగరుడి మరలి రండి దైవ జనమా. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడికి లోబడదాం. ఈ సమయంలో చిన్నయ్య గారు వాక్యాన్ని అందిస్తారు. తదుపరి కార్యక్రమం చూస్తారు. మంచిది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయంలో లేఖనం తెరిచి వాక్యం ధ్యానిద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 27వ వచనం చదవండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడిను అతడే యోహాను. చాలండి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని
చదవబడినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యమును నుండి దేవుడు మనం దర్శించి మనం మాట్లాడి మనల్ని బలపరిచి ఆత్మీయతలో ఆయనకు దగ్గరగా మనం జీవించేవారుగా దేవుడు మనందరినీ బలపరిచి నడిపించేలాగా మనం దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన సకలాశీర్వాదములకు కానుకుంటున్నామా పరమ తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దగ్గర తండ్రి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ జీవాధిపతమైన వాసానికి స్తోత్రాలు. గడిచిన వారి వరదాక ఇక బలిష్టమైన రకాలు మీరు మౌన భద్రపరచుతండి. అంతమైన క్షేమాన్ని ఇచ్చి మీరే నడిపించుచున్నాను బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం ముందు నీవు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను మా యొక్క జీవితంలో వ్యర్థపరచుకోక తండ్రి, దీన్ని అనుకూలపరచుకొని నీవు ఇచ్చి మేలు ధైర్యమును తండ్రి మేము పొందుకున్నటకు తండ్రి, నీవు ఇచ్చి సమాధానం మా యొక్క జీవితంలో అందించుకున్నటకు తండ్రి మీరే సహాయం చేసి నడిపించబడుచున్న తండ్రి. చదవబడిన వాక్యం నీ చేతులు సమర్పిస్తున్నా తండ్రి. వీటిలో నుంచి మీరు నాతో మాతో మాట్లాడిన మమ్మల్ని మీరు పాల్పరిచి ఏదైతే ఆహారం మీరు మాకు సిద్ధపరిచి ఉన్నారు ఆ యొక్క ఆహారాన్ని మీరే మాకు అనుగ్రహించి నడిపించి కృపించుకొని చిన్న ప్రార్థన పూర్వం చేర్చుకుని తిరిగి ప్రతిఫలం దయచేయను సుఖరిస్తున్నాములో అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మనం చదువుకున్న లేఖనాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటున్నాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. ఏం చేస్తాడంటే దేవుడు తన యొక్క దూతను ముందుగా పంపుతాడంట. ఆ యొక్క దూత ఏం చేస్తాడంటే నీకు ముందుగా వెళ్ళి ఆ యొక్క మార్గాన్ని అది ఆ యొక్క దూత లేకపోతే అతడు సిద్ధపరచును అని లేఖనం ఇక్కడ రాయబడుతుంది. కనుక క్రీస్తు ప్రభు వారి కన్నా ముందు ఒక దూతను నేను ఏం చేస్తాను పంపించి అనగా లేకపోతే అక్కడ చెప్పబడిన రీతిగా యోహానును పంపించి క్రీస్తుకు మార్గము సిద్ధపరచులాగున లేకపోతే క్రీస్తు వైపుకు అనేకులను తిప్పులాగున అతడు పనిచేస్తాడని ఒక గొప్ప వాగ్దానంతో కూడిన లేకపోతే ప్రవచనాన్ని ఆ యొక్క పాత నిబంధనలో ఏం చేస్తున్నాడు దేవుడు పలికించున్నాడు. ఆ యొక్క పాత నిబంధన యొక్క ప్రవచనాన్ని మరలా ప్రభువారు యోహాను గురించి చెప్పబడిందని మరలా దాన్ని జ్ఞాపకం చేసి తన యొక్క శిష్యులకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేయడము జరుగుతున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్పబడిందంటే యోహాను గురించి ఆ యొక్క యోహాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఏం చేస్తాడంటే మార్గమును సిద్ధపరచును అన్న మాట ఇక్కడ మనము చూస్తున్నాం. ఏం చేస్తాడంటే యోహాను గారిని చూసుకున్నట్లయితే అక్కడ చెప్పబడిన రీతిగా యోహాను గారు దేవదూత అండి, ఖచ్చితంగా అయితే కాదు. యోహాను గారు కూడా మన వంటి మనిషి స్వభావం కలిగిన వాడే, మనలాంటి మనుషుడే. అయితే అందులో లేకపోతే ఆయనలో తన యొక్క ఆత్మ నుంచి లేకపోతే యోహాను గారిలో దేవుని యొక్క దూత నుంచి లేకపోతే యోహాను గారిలో దేవుని యొక్క చిత్తాన్ని నింపి యోహాను గారిని ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క లోకానికి మార్గము సిద్ధపరచువానిగా ఈ యొక్క లోకానికి యోహాను గారిని పంపించినట్లుగా లేకపోతే ప్రభువారి కన్నా ముందుగా కొంత పని చేయడానికి యోహాను గారిని నియమించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాటను మనం గమనించినట్లయితే నీ ముందర నీ మార్గం ఏం చేయబడుతుంది సిద్ధపరచబడుతుంది. నీ ముందర నీ మార్గము నీ ముందర నీ గమ్యము సిద్ధపరుస్తున్నాడు అంటే కనుక అంటే అర్థం ఏంటంటే అంతకు ముందు కట్టబడి ఉన్నది ఏం చేయబడింది ఇప్పుడు పాడైపోయింది కనుక మరలా దాన్ని ఏం చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు. అంతకుముందు కట్టబడింది మరలా పడిపోయింది కనుక మరలా దాన్ని నిర్మిస్తున్నాడు. అంతకు ముందు వేసినటువంటి మార్గము పాడైపోయింది కనుక మరలా యొక్క మార్గాన్ని యోహాను గారు ఏం చేస్తుంటాడు సిద్ధపరుస్తాడు అని గొప్ప వాగ్దానం ఇక్కడ మనకు కనబడుచున్నది. మనం ఒక మాట చదివినట్లయితే ఆ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోగలము. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును
చెరుపు వేసుకుని ఉంటది. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క భూమిని చూసినప్పుడు, లేకపోతే జన సమూహమును చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు ఆయన ఏదైతే మార్గమును వారికి నియమించి ఉన్నాడో, ఏర్పరిచి ఉన్నాడో ఆ యొక్క మార్గమును వారు ఏం చేస్తున్నారంటే చెరిపి వేసుకుని ఉన్నారు. ఆ యొక్క మార్గంలో ప్రయాణించడం మానివేసి ఉన్నారు. ఆ యొక్క మార్గాన్ని అనుసరించడం మానివేసి ఉన్నారు. ఆ యొక్క మార్గము గుండా వెళ్ళడం మానివేసి వారికి ఇష్టానుసారమైన మార్గములు సిద్ధపరిచి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని వారు ఏం చేసుకున్నారంటే చెరిపి వేసుకుని ఉండేది కనుక దేవుడు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారి కన్నా ముందుగా యోహాను గారిని పంపించి ఆ యొక్క మార్గం ఏదైతే చెడిపోయి ఉన్నదో, లేకపోతే ఆ యొక్క మనుషులు ఎవరైతే దేవుణ్ణి మరచిపోయి తిరుగులాడుచున్నారో, దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయి తిరుగులాడుచున్నారో వారిని మరలా ఎందులోకి తీసుకొస్తాడంటే మార్గములోకి తీసుకొచ్చి వారిని సిద్ధపరిచి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క మాటను వారు అంగీకరించలాగిన వారిని మనుషులు సిద్ధపరిచే ఒక సాధనంగా యోహాను గారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పంపించినట్లుగా దేవుడి యొక్క లేఖనంలో మనకు స్పష్టం చేస్తున్నాడు. కనుక మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ముందు దేవుడు తన యొక్క దూతను ఏం చేస్తాడంటే పంపించి మనం ఏదైతే మార్గం నుంచి తప్పిపోయామో ఆ యొక్క మార్గములో నుండి మనకి ఏం చేస్తాడంటే మనము నడుచువారుగా దేవుడు మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. లేకపోతే తన యొక్క దూతను పంపి మనల్ని గైడ్ చేసేటటువంటి ఒక గొప్ప దేవుడిగా మనకి ఇక్కడ కనబడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క కుటుంబాన్ని ఎలా నడపాలో ఒక మార్గాన్ని, లేకపోతే ఒక ప్రణాళికను దేవుడు ఏం చేస్తున్నాడండి ఆది కాలంలోనే ముందరే, లేకపోతే సృష్టి ఆదిలోనే ఆ యొక్క క్రమం ఏం చేస్తున్నాడంటే ఏర్పరిచున్నాడు. ఎవరైతే ఆ యొక్క క్రమం చొప్పున నడవగలుగుతారో ఆ యొక్క మార్గము వారికి ఎలా కనబడుతుందండి ఆశీర్వాదంగా కనబడుతుంది. దాన్ని చెరిపి వేసుకున్నటువంటి కారణము చేత అది ఏం చేయబడుతుంది మనుషుల్లో సమాధానం, లేకపోతే కుటుంబాల్లో సమాధానము లేనటువంటి పరిస్థితి నెలకొల్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే యొక్క పేతురు రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే ఒక కుటుంబాన్ని ఎలాగో మనము తీర్చిదిద్దుకోవాలి అక్కడ కొన్ని మాటలు రాస్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుని వెళ్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలొల్లుకొనుటయు వస్త్రము ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాడివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. తుదకు మీరందరూ
ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించి చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు భక్తుడు దేవుని ద్వారా ప్రేరేపించబడి ఒక కుటుంబ క్రమాన్ని ఎలాగ నిర్మించుకోవాలో, లేకపోతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడే కానివ్వండి, స్త్రీయే కానివ్వండి, లేకపోతే భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరికి ఉండవలసినటువంటి యోగ్యత, ఎవరికి ఉండవలసినటువంటి లక్షణాలు వారి కలిగి ఉంటే వారు దేనికి పిలువబడ్డారంటండి? ఆశీర్వాదానికి పిలువబడ్డారు. కనుక ఉండవలసినటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం ఏం చేస్తుందంటండి? వారిని ఆవరిస్తూ ఉంటుంది. లేకపోతే ఆ యొక్క ఆశీర్వాదము, లేకపోతే ఆ యొక్క దీవెన వారి యొక్క జీవితంలో వారు చూడగలరనేది నగ్న సత్యమైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, ఎవరినైనా చూసినప్పుడు వీరికి తమ భార్యను చూసినప్పుడు ఒక్కొక్కరు అంటూ ఉంటారు, వీరి యొక్క తల్లి బుద్ధో, లేకపోతే వీరి యొక్క గ్రామం బుద్ధో, లేకపోతే వీరి యొక్క రక్త సంబంధుల బుద్ధో వచ్చింది కానీ సెట్ అవడం లేదని కొంతమంది అనుకుంటారు. అయితే వాస్తవాల్లోకి వెళ్తే ఎవరెవరి నుంచి వచ్చారో మనకు అర్థమవుతుంటది. ఆదికాండంలో మనం చూసినప్పుడు ఆదాము గారికి అవ్వగారిని ఎక్కడి నుంచి తీశాడండి? ప్రక్క టెముక నుండి తీశాడు. అంటే భార్య ఎవరి నుంచి వచ్చిందండి? అంటే రక్తాన్ని బట్టి తల్లి యొక్క లక్షణాలు వచ్చినాయి అంటే మరి ఎముకను బట్టి ఎవరి లక్షణాలు రావాలండి? ఎముకలను బట్టి ఎవరి లక్షణాలు రావాలండి? భర్త లక్షణాలు ఖచ్చితంగా రావాలి. ఆ యొక్క లక్షణాలు రాలేదు అంటే గల కారణం ఏంటండి? ఆ యొక్క పుట్టుక నుంచి 25 సంవత్సరాలు, లేకపోతే అంతకుముందు 20 సంవత్సరాలకు, లేకపోతే 15 సంవత్సరాలకు పెళ్లిళ్ళు అయిపోతున్నటువంటి సందర్భాల్లో ఆ యొక్క 15 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్నది కనుక ఆ యొక్క లక్షణాలు వచ్చినాయి అనుకోండి. ఆ తర్వాత నుంచి భర్తతో ఉంటుంది కనుక భర్త లక్షణాలు ఖచ్చితంగా ఏం చేయాలి? భార్యలో రావాలి. భార్యలో రాలేదు అంటే దానికి గల కారణం ఎవరు తప్పండి? భార్యను అడిగితే భర్తలు అంటారు, అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యొక్క క్రమాన్ని ఎప్పుడైతే మనం అనుసరించగలుగుతాం, ఇక్కడ చెప్పినట్లుగా స్త్రీలు పురుషులకు లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి మనం వారిని నడుచుకోగలిగితే, ఒకవేళ భర్తలు వాక్య విరుద్ధంగా నడుచుకున్నాను స్త్రీల యొక్క నడవడికి ద్వారా వారి యొక్క భర్తలు ఏం చేసుకుంటారంటే మార్చుకొనగలరు. వారి యొక్క నడవడికి ద్వారా ఆ యొక్క భర్తలను దేవునిలోకి నడిపించగలరు. వారి యొక్క నడవడికి ద్వారా కుటుంబంలోకి సమాధానము తెప్పించగలరు. వారి యొక్క నడవడికి ద్వారా కుటుంబాన్ని గొప్ప పునాదులతో కట్టుకోగలరని దేవుని యొక్క లేఖనము సెలవుస్తుంది. అలాగే పురుషులు చేయవలసినటువంటి పనిని కూడా మనం అక్కడ చూస్తున్నాం కదా. అటువలే పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. ఏం చేయాలి? భార్య ఎలాంటిదంటండి? బలహీనమైన ఘట్టము కనుక ఆమెను ఏం చేయాలంటండి? సన్మానించమని చెప్తున్నాడా, లేకపోతే ఇష్టానుసారంగా చేయమని చెప్తున్నాడా? సన్మానించమని చెప్తున్నాడా, లేకపోతే నోటికి వచ్చిన మాటలు మాట్లాడమని అంటున్నాడా? బలహీనమైన ఘట్టమని దేవుడు అంటున్నాడు కనుక దాన్ని ఎట్టి రీతిగా సరిదిద్దాలో మనం ఏం చేయాలంటండి? సన్మానించుచు వాటిని ఏం చేయాలి? సరి చేసుకోవాలని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. కానీ ఈ యొక్క లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, చిన్న చిన్న తప్పులకే భార్యను దూషించడమో, లేకపోతే చిన్న చిన్న తప్పులకే భర్తను దూషించడమో, ఇటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గాల్లోకి ఎప్పుడైతే వెళ్తున్నారో ఒకరి ఎడలో ఒకరికి ఏమవుతుంది? వ్యత్యాసం. ఒకరి ఎడలో ఒకరికి దూరము ఏర్పడుతుంది. ఒకరి ఎడల ఒకరికి ఏం చేయబడుతుందండి? విభేదాలు, లేకపోతే అశాంతి ఏర్పడేటటువంటి క్రమము ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఆశీర్వాదానికి పిలువబడ్డామంటే ఆ యొక్క ఆశీర్వాదాల్లో మనకు క్షేమము, లేకపోతే ఆనందము, సంతోషము, ఇంకా అనేకమైనవి మనకు మేలు కలిగించేవన్నీ ఆ యొక్క ఆశీర్వాదం అనే పదములో ఉంటూ ఉన్నాయి కనుక
కనుక అవన్నీ మనము సంపాదించుకోవాలంటే మన యొక్క కుటుంబంలో అవన్నీ ఉండాలి అంటే ఎవరు కలిగి ఉండవలసిన లక్షణాలను వారు ఏం చేయాలంటే కలిగి ఉండవలసిన వారు అంటున్న పిల్లలు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు వారికి కలిగి ఉండాలి. పెద్దలు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు దేవుని యొక్క గ్రంథములో ఏం చేయబడిందంటే ఆ యొక్క కార్యాలని క్రమమంతా రాయబడింది కనుక ఆ యొక్క క్రమము చొప్పున నడిచి వారు ఏం చేయబడతారంటే ఆశీర్వాదానికి వారసులు అవుతారని దేవుని యొక్క లేఖనంలో అతి స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఆ యొక్క రాజ్యములో తీసుకోవాల్సిన నిర్ణయాలు, లేకపోతే ఆ యొక్క రాజ్యములో ఉండవలసినటువంటి రాజునకు కావలసినటువంటి లక్షణాలు ఎట్టి రీతిగా ఉండాలో ఆ యొక్క క్రమాన్నంతా దేవుడు ఏం చేసి ఉన్నాడంటే బైబిల్ గ్రంథంలో లిఖించి ఉన్నాడు కనుక దాని ప్రకారము రాజులు ఏం చేయవలసిన వారు అంటున్నారు, తమ యొక్క రాజ్యాలను ఏలవలసిన వారు అంటున్నారు, యజమానులు తన ఇంటిని ఏలవలసిన వారు అంటున్నారు. కనుక ఆ యొక్క క్రమమును ఎప్పుడైతే మనము తప్పిపోతూ ఉంటామో ఆ యొక్క ఆశీర్వాదానికి మనం ఏం చేయబడుతూ ఉంటాం, దూరస్తులం అవుతూ ఉంటాం. కనుక మనకు మనము చెరిపి వేసుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క దూతను పంపి మరలా చక్కబెట్టేటటువంటి ఒక అవకాశాన్ని మనకు దేవుడు ఏం చేస్తున్నాడు, కల్పిస్తున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు, ఆయన సిద్ధపరచాలనుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నప్పుడు మనము ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే మనం ఏం చేయబడతామండి, ఆయన చెప్పిన మార్గంలో మనం నడవగలిగితే ఆయన ద్వారా మనము ఆశీర్వదించబడతాం. సౌలు గారిని మనం చూసినట్లయితే చేతుల తన యొక్క జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, పాడు చేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క తర్వాత తరమైనటువంటి యోనాతానుకు రావాల్సినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని తనకు లేదు, తన యొక్క కుమారునికి లేకుండా ఇతరులకు, లేకపోతే వేరే ఒకరికి, లేకపోతే దావీదుకి ఇచ్చేటటువంటి పరిస్థితిని సౌలు గారు తన యొక్క చేతుల ద్వారా ఆయన ఏం చేసుకున్నాడు, చేసుకున్నట్లుగా అనగా తన యొక్క చేతిలో రాజ్యం ఉన్నంత వరకు ఆయన చక్కగా చక్కబెట్టవలసింది మానివేసి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి తన యొక్క కుటుంబాన్ని అంతటికీ ఆయన ఏం చేస్తున్నాడు, గొప్ప శాపాన్ని మనం కొని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను గారిలో మనం గమనించినట్లయితే, లేకపోతే సౌలు గారి కుమారుడైన యోనాతాను గారిని మనం గమనించినట్లయితే ఎటువంటి దోషము కూడా ఆయనలో కనిపించడం లేదు. దేవుని దృష్టిలోనూ అలాగే దావీదు దృష్టిలోనూ ఆయన మంచివాడుగా ఉన్నాడు, కానీ ఆయనకి ఏం చేయబడలేదు, రాజ్యము అప్పచెప్పబడలేదు. ఒక క్రమాన్ని చూసుకున్నట్లయితే, దావీదు క్రమాన్ని చూసినట్లయితే ఆయన సక్రమంగా తన యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క ఆలోచనానుసారంగా నడిపించి ఉన్నాడు. కనుక తన తర్వాత కుమారుడైనటువంటి సొలొమోను గారికి అది ఏం ఇవ్వబడింది. తన తర్వాత సొలొమోను తర్వాత రెహబాముకి ఇవ్వబడింది. అలాగా వారి యొక్క జాతి ఏం చేయబడింది, ఆ యొక్క రాజ్యంలో ఆ యొక్క సింహాసనము వారు స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యోనాతాను గారు మంచివాడైనప్పటికీ సౌలు తన యొక్క సరిహద్దులు దాటి వేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఉన్నాడు. కనుక తన యొక్క చేతిలో రాజ్యం ఉండగానే ఆ యొక్క రాజ్యం ఏం చేయబడింది, తన చేతుల్లో నుంచి పీకివేయబడింది. సౌలు గారే కరెక్ట్ గా ఉండినట్లయితే ఆ యొక్క దాని తర్వాత ఖచ్చితంగా దేవుడు ఏం చేసి ఉండేవాడు, యోనాతాను గారికి ఆ యొక్క రాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ దావీదు గారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా యోనాతాను గారికి చెప్పి దావీదు గారిని వేరే యొక్క స్థానంలో దావీదు గారిని కూడా దేవుడు ఏం చేసి ఉండవచ్చు, వాడుకొని ఉండవచ్చు. యోసేపు గారిని మనం చూసినట్లయితే రాజును మించిన స్థానం ఏం చేసి ఉన్నాడు, యోసేపు గారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకని అంటే ఆ యొక్క రాజు తన యొక్క పరిపాలనా కాలం ముందు దేవునికి భయభక్తులుగా, లేకపోతే దేవుడు చెప్పిన అనుసారంగా దేవుని యొక్క మాటకు ఆయన విలువిచ్చి ఉన్నాడు. కనుక తన యొక్క రాజ్యము ఆ యొక్క రాజు నుంచి వేరుపడకుండా యోసేపుని ఏం చేస్తున్నాడు, తన మీద అధికారాన్ని ఎత్తుకుని ఉంటున్నాడు. కనుక మన యొక్క జీవితంలో మన యొక్క తర్వాత తరం వారికి మన యొక్క ఆస్తులు వెళ్ళాలన్నా, మనం సంపాదించింది మన యొక్క సంతానానికి వెళ్ళాలనుకున్నా కానీ ముందుగా మన చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకోగలిగితే తర్వాత మన తరం వారికి దాన్ని మనం ఏం చేయగలం, వారి చేతులకి ఇవ్వచ్చు. మన చేతిలో ఉన్నప్పుడే పాడైపోతే తర్వాత వారి చేతిలోకి వెళ్ళిన దాని వల్ల వారికి ప్రయోజనం కలగదు. నీ యొక్క చేతిలో ఉన్నంత కాలము జాగ్రత్తగా కాపాడి తరువాత ఇతరుల చేతులకి వెళ్ళిన తర్వాత అది పాడైపోతే నీకు ఏం కలగదు,
నీకు నాశనం కలగదు. కానీ నీ చేతిలో ఉన్నప్పుడు నీవే పాడు చేసుకుంటే దాని ద్వారా శిక్షార్హురాలము లేకపోతే శిక్షార్హులము మనము అవుతామని దేవుని యొక్క లేఖనంలో మనకు ఖండితంగా చెప్తుంది. యెహెజ్కేలులో మనం చూసినట్లయితే ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క తప్పును నీవు ఖండించకపోతే చూసి చూడనట్టు విడిచిపెడితే దానికి నీవే బాధ్యుడు అని యెహెజ్కేలుతో ప్రభు వారు చెప్పడము జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆ యొక్క తప్పును ఖండించమని నేను నిన్ను పంపించినప్పుడు ఆ యెహెజ్కేలు గారిని అనేక సార్లు దేవుడు దర్శించి నీ వెళ్ళి ఫలానా వారితో ఆ యొక్క విషయాన్ని చెప్పు, లేకపోతే ఫలానా రాజుతో ఈ విషయం చెప్పని, లేకపోతే నీ మీద ఉగ్రత రాబోతుంది, నీ యొక్క క్రియలు సరిలేవని గద్దించమని పంపించినప్పుడు యెహెజ్కేలు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను ఆయన దగ్గరికి వెళ్తే నన్ను లయపరుస్తాడు, లేకపోతే నన్ను శిక్షిస్తాడు, నన్ను జైల్లో వేస్తాడు, లేకపోతే ఇబ్బంది పాలు చేస్తాడని అనేకమైన కారణాలు చెప్పినప్పుడు యెహెజ్కేలు గారితో దేవుడు అంటాడు, నీ యొక్క కళ్ళ ముందర తప్పు జరుగుతున్నప్పుడు నీవు ఖండించకపోతే ఆ యొక్క శిక్షకు లేకపోతే దాని యొక్క లెక్క నీవు అప్పచెప్పవలసి ఉంటుంది. ఒకవేళ నీవు ఖండించి వారు మారకపోతే వారి యొక్క లెక్క వారు ఏం చేసుకోవాల్సిన వారు అంటున్నారు, అప్పచెప్పకొనవలసిన వారు అంటున్నారు. కనుక నిన్ను నీవే భద్రపరుచుకుని నీ మీద శిక్ష రాకున్నట్లు నీవేం చేసుకోవాలి, నీ యొక్క కుటుంబాన్ని లేకపోతే నీకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నీవు సరిగా నిర్వర్తించవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుతున్న లేఖనంలోకి మనం వచ్చినట్లయితే మన యొక్క మార్గము ఆ ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లుగా మన యొక్క మార్గంలో మనం ఏం చేసుకున్నామంటే చెరిపి వేసుకొని ఉన్నాం. కనుక మరలా దేవుడు వేరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఏంటంటే మన యొక్క మార్గాన్ని మరలా సిద్ధపరిచి ఆ యొక్క మార్గంలో మనము వెళ్ళులాగిన దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా యొక్క మార్గాలంటే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతుంది. ఆ యొక్క మార్గములు, దేవుని యొక్క మార్గములు ఎటువంటివి, ఎటువంటి మార్గాలు మనము చెరిపి వేసుకున్నాము, ఎటువంటి మార్గాలు మనం కోల్పోయి ఉన్నాము మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు బోధించేటటువంటి ఈ మార్గం ఏంటండి, లేకపోతే దేవుడు మనకు తెలియజేసినటువంటి మార్గం ఏది, దేవుడు మనకు తయారు చేసినటువంటి సిద్ధపరిచినటువంటి మార్గం ఏదైనా అంటే జీవ మార్గము. దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే సిద్ధపరిచినాడు. జీవ మార్గము తెలియజేసి ఉన్నాడు అంటే దాన్ని ఏర్పరిచి జీవమునికి వెళ్ళేటటువంటి మార్గాన్ని ఏర్పరిచి ఆ యొక్క మార్గంలో మనం వెళ్ళులాగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఆ మార్గాన్ని తెలియపరిచి ఉంటున్నాడు. ఆ యొక్క జీవ మార్గాన్ని ఆయన తయారు చేసి ఓరుకుండలేదంట, కానీ దానిలో మనం నడుచులాగా మనం దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క మార్గాన్ని మనకు తెలియపరుచున్నాడు. ఎవరైతే ఆ యొక్క మార్గంలో నడవగలుగుతారో వారికి జీవము వచ్చుచున్నదని, లేకపోతే జీవించేటటువంటి శక్తి, లేకపోతే ఆ యొక్క నిత్యరాజ్యంలో జీవించగలిగేటటువంటి భాగ్యము లేకపోతే కృప దేవుడు మనకి ఏం చేయాలనుకుంటున్నాడు, అనుగ్రహించాలనుకున్నాడు. అయితే ఆ యొక్క జీవ మార్గాన్ని మనుషులు ఏం చేసుకున్నారు, చెరిపి వేసుకున్నారు. వారి వారి ఇష్టానుసారమైన దేవతను పూజించడం ద్వారా, వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి క్రియలు చేయడం ద్వారా ఆ యొక్క జీవ మార్గాన్ని ఆయన ఏం చేసుకున్నాడు, వారి యొక్క మనుషులు చెరిపి వేసుకున్నారు. మరలా దేవుడి యొక్క నూతన నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రభువారి ద్వారా ప్రభువారి చిందించినటువంటి రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి స్వతంత్రాన్ని కలిగజేసి ఆ యొక్క జీవ మార్గంలోకి ప్రతి ఒక్కరు వచ్చినాక మరలా పాడు చేసుకున్నటువంటి చెరిపి వేసుకున్నటువంటి ఆ యొక్క మార్గాన్ని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మన కొరకు ఆ యొక్క కలువరిగిరి ద్వారా ఆ యొక్క మార్గాన్ని మనకు సిద్ధపరిచి ఉంటున్నాడు. అలాగే రెండవ మాట మనం చూసినట్లయితే ఇంకొక మార్గము మనము చూస్తున్నాం. 18వ అధ్యాయము అది కీర్తన గ్రంథము 18వ కీర్తన 32వ వచనం చదవండి. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. చాలండి, హల్లెలూయా. కింద వచనాలు కూడా చదవండి. ఆయన నా కాళ్ళు జంక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు
ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మార్గం మనం చూసినట్లయితే యథార్థ మార్గంలో దేవుడు మనం ఏం చేస్తున్నాడంటండి, నడిపించు దేవుడు అంటున్నాడు. ఏ మార్గం అంటండి? యథార్థ మార్గము. మొదటిగా మనం చూసినట్లయితే జీవ మార్గానికి మనం నడిపిస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించిన దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యథార్థంగా జీవించేటటువంటి మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. యథార్థంగా మనం నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కనుక ఆ యొక్క మార్గాన్ని దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే అనుగ్రహించినాడు. కనుక దేవుణ్ణి అనుసరించి వారు యథార్థత తప్పి జీవించేటటువంటి అవకాశాన్ని మనము కల్పించకూడదు. ఆ యథార్థతను తప్పి మనం జీవిస్తూ ఉంటే, ఆ యథార్థ మార్గము మనం చెరిపి వేసుకుంటే ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి శిక్ష అంతా మనం ఏం చేసుకోవాలి, భరించవలసిన వారు అంటున్నా. యథార్థంగా నడిపించేవాడు కూడా ఎవరంటండి, ఆయన అంటున్నాడు. అక్కడ మన మాటలు మనం చూసినట్లయితే యథార్థ మార్గం ఆయన మనం ఏం చేస్తాడంటే నడిపించే దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు ఆ యథార్థ మార్గం మనం అనుసరించినప్పటికీ అనేకమైన నిందలు శ్రమలు మనకు రావచ్చు. అయితే ఆ యొక్క యథార్థ మార్గము తప్పిపోకుండా మనల్ని మనం దేవుడికి సమర్పించుకుంటే దేవుడు ఏం చేస్తాడండి, ఆ యొక్క యథార్థ మార్గంలో మన యొక్క చేయి పట్టుకుని మనల్ని నడిపించేటటువంటి దేవుడు అంటున్నాడు. మూడో మార్గం మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ మార్గము సమాధాన మార్గము. ఏ మార్గం అంటే సమాధాన మార్గము. దేవుడు మనం ఏం చేస్తాడంటే నడిపించేటటువంటి దేవుడు అంటున్నాడు. ఆ యొక్క పూర్వమే ఆదిలోనే ఆ యొక్క సమాధానాన్ని ప్రజలకు ఏం చేస్తున్నాడు, లేకపోతే మనుషులకు, లేకపోతే ఆదిలోనే ఆదాము గారికి ఆ యొక్క సమాధానాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన అనుగ్రహించున్నాడు. ఈ యొక్క సృష్టితో సమాధానాన్ని అనుగ్రహించున్నాడు, జంతువులతో సమాధానాన్ని అనుగ్రహించున్నాడు. ప్రతి విధమైన వాటితో కూడా ఆదాము గారికి ఏం చేస్తున్నాడు, దేవుడు సమాధానాన్ని అనుగ్రహించున్నాడు. అయితే ఆ యొక్క దేవుని మాట వెనక పోవుట చేత ఆ యొక్క సమాధానాన్ని, లేకపోతే దేవుడితో కలిగిన సమాధానాన్ని కానీ, లేకపోతే సృష్టితో కలిగిన సమాధానాన్ని కానీ ఆయన చేతుల్లో ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్న వ్యక్తిగా, లేకపోతే చెరిపి వేసుకున్న వాడిగా మనకు కనబడుతుంది. ఇప్పటికీ కూడా ఆ యొక్క సమాధానము ప్రజలు ఏం చేయడం లేదు, ఏలటం లేదు. ఆ యొక్క సమాధానము ప్రజల యొక్క జీవితంలో కనబడలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క లోకము సాగిపోతుంది. కనుక దేవుడు మనకు మా మార్గము సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సమాధాన మార్గం మనమే చెరిపి వేసుకున్నాం. కనుక మరలా ఆ యొక్క మార్గం ముందు మనం ప్రయాణించాలంటే, ఆ యొక్క సమాధాన మార్గంలో దేవుడు మనం నడిపించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలండి, దేవుని యొక్క చేతికి మనము సమర్పించుకోవాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాలని మనకు తెలిసినే కనుక అతిగా లోపలికి లోతుగా వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. హల్లెలూయా. ఈ మార్గాలను మనం అనుసరించినట్లయితే ఇటువంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి. 2 మాటలను నేను చెప్పి ప్రసంగాన్ని ముగింపులో తీసుకువెళ్తాను. కీర్తన గ్రంథము 17వ కీర్తన 5వ వచనం చదవండి. దేవుడి యొక్క మార్గము చొప్పున మనం నడిచిన వారమైతే ఆయన మన ముందర మార్గము సిద్ధపరిచినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే ఎటువంటి కృప మనకు అనుగ్రహిస్తాడు చూద్దాం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నీ మార్గముల యందు నా నడకలను నేను ఏం చేసుకున్నాను, స్థిరపరచుకున్నాను. కనుక నా కాలు ఏం చేయలేదు, జారలేదు. కానీ నీ యొక్క మార్గములే నేను నడుస్తున్నాను కనుక నా యొక్క జీవితంలో కాలు జారేటటువంటి పరిస్థితి, లేకపోతే పడిపోయేటటువంటి
పరిస్థితి కానీ, కృంగిపోయేటటువంటి పరిస్థితి కానీ, లేకపోతే నా యొక్క జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి పరిస్థితి నాకు సంభవించలేదని ఇక్కడ కీర్తనకారుడు ఆ యొక్క మార్గమును గురించి చెప్తున్నాడు. కనుక మనము దేవుని యొక్క మార్గములో మనం నడవగలిగితే, మన యొక్క పాదమును మన యొక్క నడకలను స్థిరపరచుకోగలిగితే మనం ఏం చేసినట్టండి, కాలు జారని పరిస్థితిలో నేడి కాలం వల్ల ఎంత ఎత్తైనా కొండకైనా మనం ఏం చేస్తామంటే ఎక్కగలిగేటటువంటి కృప మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు ఏంటంటే, కనుక దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శాంతిని, ఆ యొక్క జీవ మార్గాన్ని, ఆ యొక్క యథార్థ మార్గాన్ని, సమాధాన మార్గాన్ని మనము ఆ కాలు జారినటువంటి పరిస్థితిలో నడవాలి అంటే దేవునికి మనం ఏం చేసుకోవాలంటే అర్పించుకోక తప్పదని దేవునికి లేఖనాలు సెలవు. ఇంకా మాట చూద్దాం, ఇంకా ఎటువంటి ఆశీర్వాదాలు మనకు వస్తున్నాయి. 37వ కీర్తన 34 వచనం చదవండి. ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటండి? ఏం చేస్తున్నాం? 17వ కీర్తన 5వ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే, కాలు జారక మనం ఏం చేయబడతాం? సరిగా నిలవబడి వారుగా, లేకపోతే ఎంత ఎత్తైనా కానీ కాలు జారేటటువంటి పరిస్థితి మన యొక్క జీవితంలో రాదు. అలాగే రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే భక్తుడు, ఇక్కడ భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు మనం ఏం చేస్తాడంటే హెచ్చించేటటువంటి దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క యథార్థ మార్గంలో మనం నడవగలిగితే, ఆ యొక్క జీవ మార్గంలో మనం నడవగలిగితే, ఈ యొక్క భూమిని స్వతంత్రించుకుని, భూమిని ఏదైనటువంటి అధికారము అనగా ఆదాము గారు ఏదైతే అధికారాన్ని కోల్పోయి ఉంటున్నాడో, ఆ యొక్క ఆదాము గారికి ఏ యొక్క అధికారం ఇవ్వబడిందండి? ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం, ప్రతి వాటిని శాసించేటటువంటి అధికారము, ప్రతి వాటికి కష్టపడకుండానే ఆయన ఏం చేస్తున్నాడు? సుఖాన్ని అనుభవించినటువంటి ఆ యొక్క జీవితాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు. అయితే మనకు తెలిసిన రీతిగా ఆ యొక్క పాపం ద్వారా, అవిధేయత ద్వారా ఆ యొక్క అధికారాన్ని, స్వతంత్రాన్ని, భూమి పైన ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? కోల్పోయి ఉంటున్నాడు. కనుక దేవుని మార్గంలో మనం అనుసరించి నడవగలిగితే దేవుడు మనం ఏం చేస్తాడంటే భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయనే మనం ఏం చేస్తాడంటే హెచ్చించు దేవుడు ఏంటంటే, మనం హెచ్చించుకుంటే ఒకనొక రోజున మనము తగ్గించబడతామేమో. అయితే దేవుడు మనల్ని హెచ్చించినట్లయితే ఎవ్వరు కూడా మన ముందు ఏం చేయబడలేరంటే నిలవలేరని దేవుని యొక్క లేఖనంలో చెప్తుంది. దావీదు గారిని దేవుడు హెచ్చించాడు కనుకనే ఎవరు కూడా దావీదు గారిని ఏం చేయలేకపోయారు, అనగదొక్కలేకపోయారు. యోసేపు గారిని దేవుడు హెచ్చించాడు కనుకనే తన యొక్క అన్నదమ్ములు కూడా ఏం చేస్తున్నారంటే ఆయనకు శాస్త్రంగా పడి ఉన్నారని మనము లేఖనంలో చూస్తున్నాం. ఇంకా అనేక మంది మనం చూసినట్లయితే మొర్దెకైని దేవుడు హెచ్చించి ఉన్నాడు కనుకనే ఎవరు కూడా ఆయన యొక్క ముందు నిలవలేనటువంటి పరిస్థితి. దానియేలు గారిని దేవుడు హెచ్చించున్నాడు కనుక సింహముల సహితం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏం చేయబడి ఉన్నాయి? లోబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవునికి మనం లోబడిన వారం అయితే దేవుడు మనం హెచ్చిస్తాడు. దేవుని యొక్క మార్గంలో మనం నడిచిన వారం అయితే దేవుడు మనం హెచ్చించి భూమిని స్వతంత్రించుకున్న వారంగా దేవుడు మనం ఏం చేస్తాడంటే హెచ్చించే దేవుడు అంటున్నాడు. కనుక మనం పరీక్షించుకుందాము. ఒకసారి భక్తి సింగ్ గారు తాను రక్షించబడినటువంటి ఆ యొక్క కొత్తలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు వెలుచున్నప్పుడు అనేక మందికి కరపత్రాలు ఇచ్చి దేవుడి గురించి చెప్పి వెలుచున్న కాలంలో ఒకసారి ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కరపత్రికను, దేవుడి గురించి రాయబడినటువంటి ఆ యొక్క కరపత్రికను ఆయనకు ఆ యొక్క అన్యుడికి ఇస్తే ఆ యొక్క అన్యుడు అడిగాడంటే, ఏంటయ్యా ఇది ఎందుకు నాకు ఇస్తున్నామని ఆయన అడిగినప్పుడు భక్తి సింగ్ గారు అన్నారంటే, ఇది మంచి మార్గం అయ్యా, ఈ యొక్క మార్గంలో మనం నడవగలిగితే గొప్ప శాంతి సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది కనుక ఇదే సత్యమైన మార్గము, కనుక దీన్ని అనుసరించి మనం నడవాలి అని ఆ యొక్క భక్తి సింగ్ గారు ఆ యొక్క అన్యుడికి చెప్తే ఆ యొక్క అన్యుడు అన్నారట, ఇది ముందు నాకు కాదు మీ యొక్క క్రైస్తవులకి యొక్క ఆ లేఖనిచ్చి, లేకపోతే మీ యొక్క క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మాటలయ్యి మీ యొక్క క్రైస్తవులకు చెప్పి వారిని మార్చు, ఆ తర్వాత మేము ఆటోమేటిక్ గా క్రీస్తులోకి వస్తాము అని ఆ యొక్క అన్యుడు తెలియపరిచినట్లుగా తన యొక్క సాక్ష్యంలో ఆయన చెప్పి ఉంటున్నాడు. ఏమన్నాడండి? మీ యొక్క క్రైస్తవులకు చెప్పు, ఎందుకంటే మీరు కొట్లాడుతుంటారు, మేము కొట్లాడుతుంటాం, మీరు కూతురు మాట్లాడుతుంటారు, మేము అయ్యే చేసుకుంటాం, మీలోనే సమాధానం లేదు, నాలోనే సమాధానం లేదు, మీలోనే అనేక మంది తాగుబోతులు ఉన్నారు, ఇష్టానుసారంగా తిరిగేవారు ఉన్నారు, మాలోనే మేము కూడా అదే చేస్తున్నాం, మరలా మీ దాంట్లో ప్రత్యేకత ఏముంది? కనుక ఏదైనా మార్చుకోగలిగితే మీ వారిలో మార్చుకున్న తర్వాత
మా దగ్గరికి రండి అని ఆ యొక్క అన్యుడు చెప్పినట్లుగా జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన యొక్క మార్గాన్ని మనం స్థిరపరుచుకుని మనం చూచిన వారు దేవుని చూచినట్లుగా మనము సరి చేసుకోగలిగితే, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో మనం నడవగలిగితే, మనం చూసినట్లుగా స్త్రీల యొక్క నడవడి వల్ల భర్తలు ఎలాగైతే దేవుళ్ళకు వస్తారో, అలాగే క్రైస్తవుల యొక్క ఆ యొక్క లక్షణాల ద్వారా, మంచి లక్షణాల ద్వారా అనేక మంది క్రీస్తులోకి ఏం చేయబడతారండి, నడవబడతారు. అనేక మందికి మనం ఎలా ఉన్నామంటండి, అపోస్తులైన పౌలు గారు అంటూ ఉంటారు, అనేక మందికి ఆటంకంగా ఉన్నామంట కానీ మార్గదర్శకులంగా మనం ఏం చేయలేదంట, నడుచుకోవడం లేదని పౌలు గారు తన యొక్క పత్రికలు అంటూ ఉంటారు. కనుక దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, మనము అనేక మందికి మంచికి మార్గదర్శకులుగా మనం నిలవగలిగితే, అనేక మంది మన యొక్క ప్రవర్తన ద్వారా మనం ఏదో వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పనవసరం లేదు, ఏదో దేవుని గురించి మనము వాళ్ళకి చెప్పనవసరం లేదు, కానీ మన యొక్క ప్రవర్తన సకానికి సగం అన్ని జనులు ఏం చేస్తుంది, దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించగలిగేదే ఉంటుంది. కనుక అటువంటి ప్రవర్తన కలిగి దేవుడు ఏదైతే సిద్ధపరిచున్నాడో ఒక దినమును మనము చెరిపి వేసుకున్నటువంటి ఆ యొక్క మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ యొక్క మార్గంలోకి మనం వద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుదాం. దేవుడి యొక్క లేఖనము దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకాసు వార్త 7వ అధ్యాయము 27లో మనం చూసిన రీతిగా అతడు నీ ముందర నడిచి నీ ముందర నీ యొక్క మార్గమును సిద్ధపరిచినని మనము చదువుతున్నాం. కనుక దేవుడు మన యొక్క మార్గాన్ని సిద్ధపరిచేటటువంటి దేవుడు అంటున్నాడు. కనుక మనము దేవుడికి సమర్పించుకున్నాం. దేవా, మా యొక్క అపరాధముల ద్వారా, మా యొక్క అవిధేయత ద్వారా, మా యొక్క ఇష్టానుసారమైన జీవితం ద్వారా దేవ తండ్రి, నీవు ఏర్పరిచినటువంటి మార్గాన్ని మాకు మేమే చెరిపి వేసుకుంటున్నాం. కనుక ఆ యొక్క మార్గంలోకి మరలా మమ్మల్ని నడిపించమని దేవుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు ఇష్టమైన పాత్రలుగా నీవు ఏర్పరిచినటువంటి ఆ యొక్క జీవ మార్గంలో నేను నడిచేటటువంటి కృపదేవ మీరు మాకు అనుగ్రహించడానికి, యథార్థ మార్గములో నడిచేటటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ యొక్క సమాధాన మార్గములో మేము నడిచేటటువంటి కృప మాకు అనుగ్రహించండి. నీవు ఏర్పరిచినటువంటి మార్గంలో మేము నడిచినట్లయితే మా యొక్క కాలు జారదని, మా యొక్క విశ్వాసము సడలదని నీ యొక్క లేఖనంలో మేము చూస్తున్నాం. కనుక ఆ యొక్క మార్గంలో మేము నడిచి తండ్రి అనేకులు నీ వైపు తిప్పువారంగా మేము ఉండుటకు మీరు సహాయం చేయమని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మార్గంలో నడుచుచు తండ్రి భూమిని స్వతంత్రించుకునేటటువంటి ఆ యొక్క హెచ్చులోనికి నీ చేత హెచ్చింపబడుటకు మీరే మాకు సహాయం చేయమని అడుగుదాం దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి పిల్లరా. ఆయన మార్గం అనుసరించడానికి మనం సిద్ధపడినట్టయితే ఆయన యొక్క పిల్లల ఆశీర్వాదాల సంస్థను కూడా మనం పొందుతామని లేఖనం మనకు పిల్లలకి స్పష్టంగా తెలియపరుచుతున్నాం. కనుక పిల్లలు ఆయన మార్గం అనుసరించడానికి మనం సిద్ధపడవలసిన వారమైనా అలాగూ సిద్ధపాటు నాకు ప్రసాదించండి. వచ్చి నామకార్థంగా నీ సన్నిధిలో కూర్చొని పిల్లల వారం కాక ప్రభా రక్షణ పొందిన మేము బలవంతులమై దేవుని యొక్క ఆ యొక్క సంతానం ఎలాగ బలమైన సంతానమైందో అలాగ మేమును బలవంతులకు సహాయం చేయండి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు.